Namaste, my dear voters. This is your Dr. Ramana SHV. ఓటింగ్ అవేర్నెస్ లో భాగంగా లెట్ us vote without fail అంటూ ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనకి చాలా మందికి కాన్సెప్ట్ ఏంటంటే పోలింగ్ రోజు ఒక పండగ కాబట్టి మన కుటుంబాన్ని తీసుకొని ఒక పిక్నిక్ ఒక పిలిగ్రిమ్ ప్లేస్ కో లేకపోతే ఒక బీచ్ కో వెళ్దాం అనుకుంటారు. అలా చేయొద్దు. మీ కుటుంబం మీకు ఎంత ఇంపార్టెంటో ఈ దేశం కూడా మీకు అంత ఇంపార్టెంట్ అనుకోవాలి. ఎస్పెషల్లీ ఈ ఒక్కరోజు మనకు ఖచ్చితంగా మన దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, మన ప్రాంతం భవిష్యత్తు గురించి, మన ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన రోజు. కాబట్టి ఇది పండగగా అయితే తలుచుకోవద్దు. మీకు తెలుసు, మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన ఈ ప్రజాస్వామ్యం పరిడి వెళుతుందని మీకు తెలుసు. ప్రజలే ప్రభువులు. ఇక్కడ మీరే మీకు నేతలు. మీ నేతలను ఎవరో ఒకళ్ళు వచ్చి అధికారం మీద కూర్చుంటారు, వాళ్లే పరిపాలిస్తారు. లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకుంటారు. మనకు సంబంధించిన విషయం కాదు ఇది. ఓటు వేయటం అనేది మాత్రం అనుకోవద్దు. ఇక్కడ మీ ఓటు చాలా ముఖ్యం. మీ కుటుంబ ఓటు ముఖ్యం. మీరు అందరూ కలిసి ఓట్లు వేస్తేనే అక్కడ 100% పోలింగ్ నమోదవుతుంది. ఎవరికి వాళ్ళు మేము వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటే చివరికి అక్కడ ఓన్లీ కొంతమంది అయితే వెళ్తారు. 100% ఓటింగ్ ఎప్పటికీ రాదు. మనం ఓన్లీ 50% వేయటం వల్ల మనం ఏం మనసులో అనుకుంటున్నామో, మనకి ఎలాంటి నేతలు కావాలో వాళ్ళు రాకుండా పోతారు. కాబట్టి పోలింగ్ రోజు పండగ రోజు కాదు, అందరూ ఖచ్చితంగా ఓటింగ్ వేయాలి. మీ ఓటు ఉలితో దేశ నిర్మాణంలో మీరు ఒక శిల్పిగా మారాలి. ఈ దేశ నిర్మాణం ఎలా ఉండాలో అలా మీరు దాన్ని మలుచుకోవాలంటే మీ ఓటు ఉలిని ఖచ్చితంగా వాడాలి. సో కాబట్టి మీ దేశాన్ని మీకు నచ్చినట్టు మలుచుకోవాలంటే దాంట్లో మీరు పాలు పంచుకోవాలి. ఆ పాలు పంచుకోవడం అంటే ఓటు వేయటమేను. మంచి భవితను, భావి భారతాన్ని మలుచుకోండి. మంచి నేతలను ఎన్నుకోండి. ఓటు తప్పకుండా వేయండి. మీ డాక్టర్ యశస్వి.